లియామ్ ప్రెజెంట్ 9th మంత్. సో నేనేం ఫీడ్ చేస్తున్నాననేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. యాపిల్ అండ్ పేర్ ఓట్స్ ఈరోజు లియామ్కి బ్రేక్ఫాస్ట్. ఓట్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ప్లెయిన్ ఓట్స్ మాత్రమే, ఫ్లేవర్డ్ కాదు. లియామ్ లేసేసరికి 7:40 అయింది. బ్రెస్ట్ ఫీడింగ్ 1 అవర్ బాగా తాగేసి తర్వాత పడుకున్నాడు. తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చాను. నేను ఇక్కడ ఆలోపు గ్రీన్ టీ అండ్ నా రెగ్యులర్ ఓవర్ నైట్ సోక్ డ్రై ఫ్రూట్స్ చాట్స్ తాగేసాను. ఎందుకంటే పరిగడుపునే టాబ్లెట్స్ వేసుకుంటాను కాబట్టి. లియామ్ ఆలోపు పాటీ టైం అయిపోయింది. తర్వాత స్వింగ్లో వేశాను. సో ఒక 1 అవర్ 1.5 అవర్ గ్యాప్ అనమాట. పాలు తాగి పడుకొని లేచిన తర్వాత యాపిల్ అండ్ పేర్ని బాగా పీల్ చేసేసి సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో గడ్డ కింద ఉండేది ఏదైతే ఉంటుందో సీడ్స్ దగ్గర, అది మొత్తం వేస్టేజ్ అయినా పర్లేదు తీసేసేయండి. యాపిల్ అండ్ పేర్ని ఖచ్చితంగా స్టీమ్ చేయాలి. మీరు ఫస్ట్ టైం ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టయితే సపరేట్ ఫ్రూట్స్ని ఇంట్రడ్యూస్ చేయండి. నేను ఆల్రెడీ తినిపించేస్తున్నాను డైలీ కాబట్టి మిక్సింగ్ ఇస్తాను. నేను ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత లియామ్కి యాపిల్ అండ్ పేర్ ఏదైతే స్టీమ్ చేశానో మిగిలింది కొంచెం బిబ్బర్లో పెట్టించాను. టీతింగ్ పెయిన్లో ఉన్నాడు కాబట్టి నేను యాపిల్ అండ్ పేర్ ప్లస్ ఓట్స్ 3 కలిపి స్మూత్ టెక్స్చర్ లాగా మ్యాష్ చేశాను. ఈరోజు కొంచెం లిక్విడ్ ఎక్కువ అయ్యింది బికాస్ తమ్ముడు ప్రిపేర్ చేశాడు. టెక్స్చర్ అనేది మీ బేబీ ఎలా కంఫర్ట్గా ఉంటే మీరు అలా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇంకా లియామ్ బేబీకి టెక్స్చర్స్ కానీ సెల్ఫ్ ఫీడింగ్ కానీ అలవాటు చేయట్లేదు. ఎందుకంటే ఎప్పుడు జంప్ ఆన్ ద ఫ్లైటో తెలియదు మాకు. ప్రయాణము 2 days జర్నీ ఉంటుంది. సో నేను వాడిని ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఫీడింగ్కి ప్రాక్టీస్ చేపిస్తే మళ్ళీ ఎక్కడ నేను ఫీడ్ అవుతాను అని అడుగుతాడేమో, ఫ్లైట్లో ఇబ్బంది పడతామేమో అని. సో తర్వాత ఫుడ్ తిన్న తర్వాత ఒక 2 hours నేను వాకర్లో వేసేసాను. ఆలోపు దోశ చట్నీ తినేసాము. మళ్ళీ లియామ్కి మిల్క్ కోసం పిడుస్తున్నా. ఇక్కడ చూడండి వాడు ఎంత ఎగ్జైటెడ్గా వస్తున్నాడో మిల్క్ కోసం. బికాజ్ హీ లవ్స్ మిల్క్ దాన్ ఫుడ్. బట్ 2 ఈక్వల్గా తింటాడు, అసలు డెనాయ్ చేయడు. ఇక్కడ నేను 120 ml మిక్స్ చేశాను లియామ్కి. వాడి కెపాసిటీ వచ్చేసి 1 గోలో 230 ml. బట్ డిపెండ్స్. నేను ఒకేసారి ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నానో అది ఒకేసారి బాటిల్లో ఇవ్వను. వేరే బాటిల్లో పక్కన కొంచెం ఫార్ములా కలిపింది అందులో వేసి పెడతాను. వాడు ఎందుకంటే టకటక గడగడ తాగేస్తాడు కాబట్టి మళ్ళీ ఆగడు. ఆ బాటిల్ అయిపోయిన బట్టి ఇంకో బాటిల్ పెట్టాలి. తర్వాత వైటమిన్ డి వేసాను. మిల్క్ మొత్తం తాగిన తర్వాత కొద్దిసేపు క్యాక్టస్తో ఆడుకున్నాడు, ఇంకా పడుకున్నాడు. లియామ్ ఏంటంటే సడన్గా నిద్రలో జరకే లేస్తున్నాడు. ఈ స్టేజ్ అలాంటిది, మమ్మీ నేను సపరేట్ అని అర్థమైపోతుంది వాళ్ళకి. సో ఎంత సాంగ్స్ పాడి ప్యాంపర్ చేసినా పడుకోలేదు. మళ్ళీ నేను కొంచెం చెస్ట్ టు చెస్ట్ స్కిన్ కాంటాక్ట్ చేస్తే పడుకున్నాడు. లియామ్ టీతింగ్ పెయిన్లో ఉన్నాడు కాబట్టి ఇంకా నేను కంఫర్ట్ కోసం నా మీదే పడుకోబెట్టుకున్నాను. పిల్లలకి ఫుడ్ సింగిల్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయండి. పేర్, యాపిల్ ఏదైనా సరే. మీరు బేబీ కంఫర్ట్గా ఉంది, మోషన్ ఫ్రీగా ఉంది, సాలిడ్స్ బాగానే తీసుకుంటుంది అన్నప్పుడే మిక్స్ చేయండి. నేను మిక్సింగ్ ఫుడ్స్ అన్నీ కూడా నెక్స్ట్ రెసిపీస్ చెప్తూ ఉంటాను వీడియోస్లో. మీరు అన్నీ ఫాలో అవుతే కనుక మీకు క్లారిటీ వస్తుంది మీ బేబీకి ఏం పెట్టాలి అనేది. కాబట్టి షార్ట్ వీడియోస్ మాత్రం నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు కొంచెం క్లియర్గా చెప్పడం అలవాటు. నేను టీచర్గా, లెక్చరర్గా చేసిన ప్రొఫెషన్ని బట్టి అండ్ స్పీచెస్, స్టేజ్ ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి క్లియర్ డిస్క్రిప్షన్స్ అలవాటు అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. లవ్ యూ మామ్స్.